సార్, దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ చెలుపు టోటల్ మొత్తం 50 ఎకరాలు ఒకటే బిట్టు. 50 ఎకరాలు ఒకటే బిట్టు. చిత్తూరుకు దగ్గర మదనపల్లి, పీలేరుకు చాలా దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది. విలేజీ ఆనుకొని వస్తుంది సార్. ఈ ల్యాండ్ వచ్చేలోపు విలేజీ ఆనుకొని వస్తుంది. ఈ ల్యాండ్ టోటల్ మొత్తము 50 ఎకరాలు. అంటే ఇద్దరు అన్నదమ్ములు సార్. ఇది 25 ఎకరాలు కావాలంటే 25 ఇస్తారు, లేదు 50 ఎకరాలు కావాలంటే 50 ఎకరాలు ఇస్తారు. మీకు టోటల్గా 50 ఎకరాలు కంటే 50 ఇస్తారు, లేదా 25 ఎకరాలు కావాలంటే 25 ఎకరాలు ఇస్తారు. ఈ ల్యాండ్ వచ్చేలోపు విలేజ్ ఆనుకొని వస్తుంది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. కనిపిస్తుంది కదండి విలేజ్ ఆనుకొని వస్తుంది. తార్ రోడ్ ఫేసింగ్ అండి. విలేజ్ ఆనుకొని వస్తుంది. ఇక్కడ మనము ఈ 50 ఎకరాల్లో ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి మనము సేల్ చేసుకోవచ్చు, ఒక పద్ధతి. రెండో పద్ధతి వచ్చేలోపు వెంచరేసి ప్లాటింగ్ చేసుకోవచ్చు, రెండో పద్ధతి. మూడో పద్ధతి వచ్చేలోపు వ్యవసాయమైనా చేసుకోవచ్చు. మనకి ఎలా అనుకుంటే మనం అలా చేయొచ్చు. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే, ఈ వీడియో పూర్తిగా చూడకుండా ఎమ్మటే నాకు నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఈ ల్యాండ్ డీటెయిల్స్ ఏమిటి, ల్యాండ్ ఏ జిల్లా, ఏ సిటీ, ఏ మండలము, ఏ విలేజీ అని నన్ను మీరు దయచేసి అడగొద్దు. ఈ వీడియో పూర్తిగా ఈ వీడియోలో A to Z మొత్తము అన్ని విషయాలు నేను చెప్పాను. అన్ని విషయాలు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి మాట్లాడారు. మీరే వినండి, మీరు ఈ వీడియో చూడండి. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. మీ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఏపీ, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలు చేస్తుంటాను. ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, A to Z ప్రాపర్టీస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు స్వయంగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇది ఇప్పుడు 50 ఎకరాలు పెట్టారు ల్యాండ్, మీరేనా ఓనరు? లేదు సార్, ఓనర్ వేరే సార్. ల్యాండ్ ఓనర్ మీరైతే కాదు? కాదు సార్. ఓకే, తప్పకుండా సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ పూర్తి డీటెయిల్స్ మొత్తం మీకు తెలుసు కదా, తెలియదా? తెలుసు సార్. ఓకే, ఇప్పుడు ఈ 50 ఎకరాల ల్యాండ్ లో ఏం పంట వేస్తున్నారు? ఎంటీ ల్యాండ్ సార్. ఇది పంట ఏం లేదు. ఓకే, ప్రజెంట్ అయితే 50 ఎకరాలు ఎంటీ ల్యాండ్ సార్. ఓకే, వీళ్ళు ఈ ల్యాండ్ కొన్నారా, లేకపోతే వీళ్ళు పిత్రాజితం ల్యాండా? కొన్నది సార్. వీళ్ళు కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ కొని? సార్, వీళ్ళు ఈ ల్యాండ్ కొని 5 to 6 years అవుతుంది. అంటే రైతుల దగ్గర నుంచి కొంత 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు అట్లా. ఓకే, 5-6 సంవత్సరాల క్రితము ఈ 50 ఎకరాలు వచ్చేలోపు వాళ్ళ దగ్గర 2, వీళ్ళ దగ్గర 5 ఎకరాలు, అట్లా రైతుల దగ్గర డైరెక్ట్ వీళ్ళు కొన్నారు. అవును సార్. ఓకే, అర్థమైంది. టోటల్ మొత్తం 50 ఎకరాలు ఇప్పుడు ఒకటే బిట్టుగా ఉందా, లేదా విడివిడిగా ఉందా? ఇప్పుడు ఒకే బిట్ సార్, ఇద్దరిది, అన్న తమ్ములది. ఒక బిట్ వచ్చేసి 50 ఎకరాల 25 ఎకరాల 58 సెంట్లు.
25 ఎకరాల 58 సెంట్లు. ఆ, ఒకటి. రెండో బిట్ వచ్చేసి 25 ఎకరాల 59 సెంట్లు. ఓకే. ఈ రెండు బిట్లు పక్క పక్కనే ఉంటాయి కదా. పక్క పక్కనే ఉంటాయి సార్. ఓకే. ఇద్దరు అన్నదమ్ములు అంటే ఈ మొత్తం కలిపి ఒకటే బిట్లు ఇప్పుడు. ఒకే బిట్ సార్. ఓకే. ఈ 50 ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ ఉందా? చుట్టూ ఫెన్సింగ్ అంటే అదే బౌండరీ వేసేసారు సార్. ఇది రాళ్ళు నాటేశారు, పెద్ద రాళ్ళు. రాళ్ళే నాటేశారు కూసాలు. దానికి ఫెన్సింగ్ అనేది ఈ కమ్మి అనేది వేయలేదు సార్. ఓకే, అర్థమైంది. అంటే ఇప్పుడు రాళ్ళు అయితే బాచారు కానీ ఫెన్సింగ్ అయితే వేయలేదు. ఫెన్సింగ్ రాళ్ళు వేసారు అంతే. ఫెన్సింగ్ రాళ్ళు వేసారు కానీ సో ఇది మన కమ్మి ఉంది కదా, కమ్మి అయితే వేయలేదు సార్. అర్థమైంది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కదా. అవును సార్. ఒక 50 ఎకరాలు కలిపిస్తారా లేకపోతే సగం సగమైన ఇస్తారా? 50 ఎకరాలు కలిపైన ఇస్తారు, సగమైన ఇస్తారు సార్. ఓకే. 50 ఎకరాలు కావాలని ఇస్తారు, లేదా 25 ఎకరాలు కావాలని ఇస్తారు. అవును సార్. ఓకే. సో ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి? బోర్లు గీర్లు ఏం లేదు సార్, ఎంటీ ల్యాండ్, డ్రై ల్యాండ్. ఓకే. బోర్ వేస్తే వాటర్ పడతాయా? పడుతుంది సార్, వాటర్ సోర్సెస్ బాగుంది సార్. ఓకే. ఓకే. కరెంట్ ఉందా? కరెంటు దగ్గరలో లైన్లు ఉన్నాయి, బోర్లు బావిలు అంతా పక్కలో ఉన్నాయి కాబట్టి సర్వీస్ తీసుకోవాలి సార్ దీనికి. అదే సార్, ఈ ల్యాండ్ లో అయితే ప్రజెంట్ అయితే బోర్ లేదు, కరెంట్ లేదు, ట్రాన్స్ఫార్మర్ లేదు. ఓకే. లేదు సార్. ఈ ల్యాండ్ పక్కన కరెంట్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, బోర్లు ఉన్నాయి. ఎన్ని ఇంచులు వాటర్ పడతాయి మన బోర్ ఇస్తే అక్కడ ఆ ఏరియాలో? 2 ఇంచుల నుంచి 3 ఇంచుల వరకు పడతాయి సార్ ఆ ఏరియాలో. ఆ ఏరియాలో 2 నుంచి 3 ఇంచుల వరకు వాటర్ పడతాయి. అవును సార్. ఓకే. ఈ ల్యాండ్ కి చుట్టుపక్కన ఏమేం పంటలు వేస్తారు ఎక్కువ? సార్ దీనికి చుట్టుపక్కల ఉన్నాయి సార్, టమోటా వేస్తారు, వరి వేస్తారు. మళ్ళీ ఈ పక్కలో అయితే మామిడి తోపులు ఉన్నాయి కొన్ని. మామిడి తోపులు. అవును సార్. ఓకే. ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగా మట్టి రోడ్ ఫేసింగా? సార్ తార్ రోడ్ సార్. ఇప్పుడు మన పలమనేరు బెంగళూరు హైవే ఉంది కదా సార్. పలమనేరు బెంగళూరు హైవే ఉంది. హైవే నుంచి ఎగ్జాక్ట్లీ 4 కిలోమీటర్స్ ల్యాండ్ లోకి. ఓకే. ఆ హైవే నుండి ఈ ల్యాండ్ కి ఎగ్జాక్ట్ గా 4 కిలోమీటరే. 4 కిలోమీటర్లు సబ్ రోడ్. అంటే అదేనండి, సబ్ రోడ్. ఇప్పుడు తార్ రోడ్ ఉందా మట్టి రోడ్ ఉందా అంటున్నాను. తార్ రోడ్, అది కూడా తార్ రోడ్ ఉంది సార్. అంటే మీ విలేజ్ కి వెళ్ళి తార్ రోడ్ ఇది. అవును సార్. ఓకే, అర్థమైంది. తార్ రోడ్ ఫేసింగ్. సో అంటే రోడ్ ఫేసింగ్ ఉంది. ఓకే. మీరు చెప్పేది ఏంటంటే ఈ ల్యాండ్ కొని వీళ్ళు 5-6 సంవత్సరాలు అవుతుంది. ఈ ల్యాండ్ లో కరెంట్ లేదు, బోర్ లేదు, ట్రాన్స్ఫార్మర్ లేదు, తార్ రోడ్ ఫేసింగ్, చుట్టూ ఫెన్సింగ్ రాళ్ళు వేశారు కానీ తీగైతే లేదు. లేదు సార్. ఓకే. ఇప్పుడు ఈ 50 ఎకరాలకి డాక్యుమెంట్ మొత్తం క్లియర్ గా ఉందా లేకపోతే ఎట్లా, ఏమైనా కొంచెం ప్రాబ్లం ఏమైనా ఉందా? క్లియర్ డాక్యుమెంట్ సార్. పక్కా రిజిస్ట్రేషనా? పక్కా రిజిస్ట్రేషన్ సార్. ఓకే. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు సార్. వీళ్ళు ఏమైనా లోన్ తీసుకున్నారా? క్రాప్ లోన్ కానీ బ్యాంక్ లోన్ ఏమైనా తీసుకున్నారా ఈ ల్యాండ్ ఓనర్ ఏమన్నా? లేదు సార్, లోన్లు కూడా ఏం లేవు సార్ వాటిపైన. లోన్లు గీళ్ళు క్రాప్ లోన్ అలాంటి ఏం తీసుకోలేదు. ఏం తీసుకోలేదు. ఇప్పుడు రైతు బంధు వస్తుందా దీనికి? రైతు బంధు అనేది ఐడియా లేదు సార్ మనకి. ఓకే. అవసరం లేదు, వస్తా రాదు మీకే తెలియదు. సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు సార్, క్లియర్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇది ల్యాండ్ కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చా లేకపోతే మనము ఓన్లీ వ్యవసాయానికేనా ఈ ల్యాండ్? కమర్షియల్ కంటే ఊరికి దగ్గర ఉన్నాయి సార్. కమర్షియల్ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సార్. మనం విల్లాస్ కి ఎట్లా ఇది కూడా చేసి నీట్ గా. అదే సార్, ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు మనం అక్కడ ఏదైనా వెంచర్ ఏసీ కానీ లేదా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అలాంటి కన్స్ట్రక్షన్ చేస్తే వెళ్తాయా లేకపోతే ఓన్లీ అగ్రికల్చర్ చేసుకుంటామా? చేయొచ్చు సార్, విల్లాస్ అట్లా చేయొచ్చు సార్. విల్లాస్ చేయొచ్చు, లేదా అనుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కి యూజ్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్ యూజ్ చేసుకోవచ్చు. బోర్ వేస్తే మటుకు 100% వాటర్ పడతాయా? వాటర్ 100% సార్. 2 నుంచి 3 ఇంచుల లోపు పడతాయి వాటర్. అవును సార్. ఓకే. ఎన్ని అడుగుల్లో వేయాలి బోర్రు? సార్ బోర్ వచ్చేసి 500 నుంచి 600, 700 దాన్ని సాయిల్ని బట్టి పడుతుంది సార్. అదే. ఈ నేల వచ్చేలోపు రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ నేల? రెడ్ సాయిల్ సార్, రెడ్ సాయిల్. రెడ్ సాయిల్ నేల వచ్చేలోపు. అవును సార్. ఓకే. ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? చిత్తూరు జిల్లా వస్తుంది సార్. చిత్తూరు జిల్లా ఏ మండలం వస్తుంది? మండలం వచ్చి మనకు పలమనేరు ఇది అంటే కాన్స్టిట్యున్సీ నిడిగుంట్ల అని విలేజ్ ఉంది సార్ అక్కడ. గంగవరం మండలం. అవును సార్. ఓకే. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? ఏ విలేజ్ కిందకి వస్తుంది? విలేజ్ వచ్చి నిడిగుంట్ల. నిడిగుంట్ల. అవును సార్. ఓకే. మండలానికి ఎన్ని కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ ల్యాండ్?
మండలానికి ఒక 10 to 15 కిలోమీటర్స్ సార్. 10 నుంచి 15 కిలోమీటర్ల లోపు మండలం ఉంది. అవును సార్. ఓకే. చిత్తూరుకి ఎన్ని కిలోమీటర్ వస్తది? చిత్తూరుకి వచ్చి ఎగ్జాక్ట్లీ మనకు 40 ఒక 50 to 55 కిలోమీటర్స్ వస్తుంది సార్. 50 నుంచి 55 కిలోమీటర్ లోపు వస్తుంది. అవును సార్. ఓకే. పలమనేరుకి ఎన్ని కిలోమీటర్ వస్తది? ఈ ల్యాండ్ పలమనేరుకి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్? పలమనేరు నుంచి 15 కిలోమీటర్స్ వస్తుంది సార్ ఎగ్జాక్ట్లీ ల్యాండ్ దగ్గరికి. ఓకే. పలమనేరు నుంచి 50 కిలోమీటర్ 15 15 15 ఓకే. ఓకే. ఇప్పుడు సార్. ఇప్పుడు ఈ 50 ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ అయితే లేదు. లేదు సార్. రాళ్ళైతే వేస్తున్నారు, తార్ రోడ్ ఫేసింగ్. ఇప్పుడు ఈ ల్యాండ్ హైవే నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది మళ్ళీ? హైవే నుంచి ఎగ్జాక్ట్లీ 4 కిలోమీటర్స్ సార్. ఎగ్జాక్ట్ 4 కిలోమీటర్. ఆ హైవే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది హైవే? సార్ అది చెన్నై బెంగళూరు హైవే సార్. చెన్నై బెంగళూరు హైవే. అవును సార్. ఓకే. నేల వచ్చేలోపు రెడ్ సాయిలా? రెడ్ సాయిల్ సార్. ఫుల్ రెడ్ లేకపోతే కొంచెం లేకపోతే ఎట్లా? ఫుల్ రెడ్ సార్ అది. ఫుల్ రెడ్. అవును సార్. ఓకే. ఓకే. 2 రోడ్లు ఉన్నాయి సార్ దీనికి. ఇప్పుడు బెంగళూరు హైవే ఉంది, మళ్ళీ పలంనేరు నుంచి కొద్దిగా మంగళూరు రోడ్లో వెళ్తే ఇట్లా విలేజ్ శంకర్రాయలపేట అని ఆ, అది తార్ రోడ్. ఆ రోడ్ నుంచి ఉంది సార్. నిడిగుంట్ల పైన అట్లా అదేమి పలంనేరు నుంచి దండపల్లి నిడిగుంట్ల శంకర్రాయలపేట అనేసి అట్లా కూడా బస్ రూట్ అది. ఓకే. అట్లా తార్ రోడ్ ఉంది. ఆ, 4 రోడ్స్ ఇండస్ట్రియల్ ఉంది. ఇండస్ట్రియల్ నుంచి కూడా వస్తుంది సార్ అది. ఆహా. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది నియోజకవర్గం ఏది వస్తుంది? నియోజకవర్గం వచ్చి పలమనేరు నియోజకవర్గం వస్తుంది సార్ ఇది. పలమనేరు నియోజకవర్గం వస్తుంది. అవును సార్. ఓకే. తప్పకుండా సార్. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ ఇది? సార్ 30 lakhs చెప్తున్నారు సార్ ఒక ఎకరము. ఒక ఎకరం వచ్చేలోపు 30 లక్షల రూపాయలు చెప్తున్నారు. అవును సార్. 50 ఎకరాలు కావాలన్నా ఇస్తారు, లేదా దీంట్లో సగం 25 ఎకరాలు కావాలన్నా ఇస్తారు. అవును సార్. అంతే కదా? అవును సార్. అవును సార్. అంతే. ఓకే. థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.